నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఉత్కంఠకి తెరపడింది. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని అధిష్టానం అనౌన్స్ చేసింది. ప్రస్తుతం కేశినేని చిన్ని ఉన్నారు. అంటే దాదాపుగా సంవత్సర కాలంగా ఆయన తిరుగుతూ ఉన్నారు. ఆయన అభ్యర్థి అనేది చాలామంది తెలుసు. కానీ ఈరోజు అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఆయన పేరుని అనౌన్స్ చేసింది. ప్రస్తుతం చిన్ని ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మీరు దాదాపు సంవత్సర కాలంగా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితులు అయిపోయారు. ఈ నేపథ్యంలో మీకు ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ముందు సార్ నమస్తే. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. తప్పకుండా మీరు కోరినట్టు ప్రజల్లోనే ఉంటాను. నాయకులు కార్యకర్తల యొక్క అండగా ఉంటాను. తప్పకుండా సార్, మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నా వెన్నింటి గత 2 సంవత్సరాల నుంచి ఉండి నన్ను చిన్ని అని ఆప్యాయంగా పలకరించి చెయ్యి పట్టుకుని నడిపించిన నాయకులకి, అంతేకాకుండా నేను చేసే ఏ కార్యక్రమాల్లోనూ అత్యంత ఉత్సాహంగా పాల్గొని నా కార్యక్రమాలంతా విజయవంతం చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, మీ అందరి యొక్క రుణం నా జీవితంలో తీర్చుకోలేను. తప్పకుండా నేను మీ సేవలోనే ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటా. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించక ముందే మీరు ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం, ప్రతి మండలానికి వెళ్ళి తిరిగారు. ఇప్పుడు అభ్యర్థి అఫీషియల్గా ప్రకటించారు. ఎలా వెళ్ళబోతున్నారు ప్రజలు? నేను తిరుగుతున్న 2 సంవత్సరాల నుంచి మా నాయకులు కార్యకర్తలు కూడా నాతో పాటు చాలా ఉత్సాహంగా తిరిగారు. మా అందరి కోరిక, రాష్ట్రం చాలా సమస్యల్లో ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే కోరికతోనే తిరిగాం. ఈ తిరిగిన క్రమంలో నేను నచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వటం మా కార్యకర్తలకి నాయకులకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. మా పార్టీలో కొంతమంది నాయకులు కష్టపడకుండా ఏసీ రూముల్లో ఉండి సీటు సంపాదించుకోవాలనుకున్న నాయకులందరూ వెళ్ళిపోయారు. కాబట్టి అటువంటి వ్యక్తులందరినీ వదిలేసి పార్టీలో ప్రజల్లో సేవ చేసే నాయకుడు మా చిన్ని వచ్చాడని, అతనికి సీట్ ఇచ్చారని వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. తప్పకుండా వారందరికి సంక్షేమమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో మీరు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు, అన్నీ ఫేస్ చేశారు. ఒకసారి ఆ 2 ఏళ్ల ప్రయాణాన్ని అనిపిస్తే ఈరోజు అఫీషియల్గా మీ ప్రకటన వచ్చింది, మీ పేరు. ఈ 2 ఏళ్ల ప్రయాణం ఎలా చూస్తారు? నిజంగా ఈ 2 ఏళ్ల ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేని ఘటన. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం, ఈ ఘటన నాకు జీవితంలో గుర్తుంచుకునే మరో ఘటన. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో నన్ను ఎవరు విమర్శించినా మా కార్యకర్తలు ఊరుకోలేదు. మా కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కానీ, లేకపోతే ఎక్కడన్నా గొడవగా జరిగినా కూడా నన్ను రక్షణ కవచంలాగా నుంచి వాళ్ళు ముందుండి పోరాడారు. అటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి తప్పితే ఇండియా మొత్తం మీద ఏ పార్టీకి లేరని గర్వంగా చెప్పుకునే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. అటువంటి కార్యకర్తల రుణం మేము ఎవరం ఎంత పెద్ద నాయకులు అయినా కూడా తీర్చుకోలేండి. కంపల్సరీ నాయకులందరూ మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ రేపు రాగానే కార్యకర్తల సంక్షేమం మేమందరం దృష్టిలో పెట్టుకుని అటువంటి నాయకులు కార్యకర్తలు కలిగి ఉన్న మా పార్టీ కలిగి ఉన్నందుకు అందరం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పార్టీని మళ్ళీ జీవితంలో ఎక్కడ దేశం మొత్తం మీద కూడా చూడలేరు. అంటే మొన్నటి వరకు ఒక నార్మల్ సీట్కి ఉన్నటువంటి బెజవాడ ఈరోజు మీకు సీట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారే పార్లమెంట్ స్థానం అవబోతుంది. కారణం కేశినేని చిన్ని నాని మీ పార్టీ నుంచి వెళ్ళి వైసీపీలో వెళ్ళడం, ఆయన తీవ్ర స్థాయిలో మీ అధినాయకుడిని, మీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారంటే ప్రెషర్గా ఉందా? ఖచ్చితంగా గెలవాల్సిన సీట్, ఎందుకంటే ఆయన మీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? నా గెలుపు తెలుగుదేశం గెలుపు గత 4 సంవత్సరాల బ్యాకే అయిపోయింది. తెలుగుదేశం అనేది విజయవాడలో గెలబోతుంది. ముఖ్యంగా నా గెలుపు అత్యధిక మెజారిటీతో నేను గెలవబోతున్నాను. నాకు అసలు ప్రెషరు లేదు, ఏమీ లేదు. కానీ మా అందరి కోరిక 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థుల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వడమే మా అందరి ముఖ్య ఉద్దేశం. తప్పకుండా 7 సీట్లు కూడా గెలవబోతున్నాం. కొంతమంది వ్యక్తులు ఓసర వెళ్ళి రాజకీయ నాయకులు మొన్న చూసాం, ఒక ప్రెస్లో చూసా, అక్కడ జయదేవ్ ఫోటో వేయలేదని జయదేవ్ అలిగారంట. అసలు జయదేవ్ వ్యక్తిత్వం, ఆయన రాజకీయాల్లోంచి నేను తప్పుకుంటున్నాను సార్ అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి తప్పుకొని 2 సంవత్సరాలైంది. అటువంటి వ్యక్తి ఒక 6 నెలల బ్యాక్ నా ఫోటో వేయలేదని గొడవ పడ్డాడని చెబుతాడు. అంటే నిత్యం అబద్ధాలతో జీవితమే ఒక అబద్ధాలే పెట్టుబడి, అబద్ధాలే అన్నీ.
అటువంటి వ్యక్తుల గురించి నేను ఎక్కువ ఆలోచిస్తే ప్రజలు అసహ్యించుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పేది అన్నీ అబద్ధాలు. జయదేవ్ మీద చెప్తారు, కొంచెంసేపు రారా లోకేష్ గారి మీద చెప్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద చెప్తారు. బొకే తీసావు తోసావు అన్నది ఒప్పుకున్నావు, కానీ జయదేవ్ ఏ రోజన్నా పార్టీ నాయకుల్ని కార్యకర్తలుగా ఫోటో వేయమని అడిగాడా? రీజన్ సరిగ్గా చెప్పు. నీ అహంతో బిహేవ్ చేసి బొకే తోసావు, కానీ ఈ నెపం వేరే వాళ్ళ మీద నెడుతున్నావు. ఈ నెట్టే వేపం కూడా అటువంటి నాయకుడి మీద చెప్తున్నావు. రాజకీయాల్లోంచి తప్పుకున్న నాయకుడు ఫోటో వేయలేదని నీతో గొడవ పడ్డాడంట. ఏం మాట్లాడతావయ్యా? రోజు ఎన్ని కొత్త అబద్ధాలు చెబుతావు? ఇటువంటి అబద్ధాల వ్యక్తుల్ని ఆల్రెడీ మా నాయకులు కార్యకర్తలే కాదు, విజయవాడ నగర ప్రజలే కాదు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ చూశారు. నువ్వు తప్పకుండా ప్రజా జీవితంలో నువ్వు కనపడవు, కనుమరుగు కాబోతున్నావు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కి ధన్యవాదాలు చెప్తాను. ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తామని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయవాడ పార్లమెంట్ గెలబోతుందని కేసినేని చిన్ని చెబుతున్నారు. కొంతమంది చేసే దుష్ప్రచారాలని పట్టించుకోవసరం లేదు. ప్రజల్లో ఉన్నాను, 2 ఏళ్లుగా ప్రజా సమస్యలు తెలుసుకున్నాను, ప్రజలకు సంబంధించి దగ్గరగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తనకి పట్టం కట్టబోతున్నారని కేసినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.